నమస్తే నా పేరు రాధిక వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలి కాంగ్రెస్ కమిషన్ల సర్కారుగా మారిందన్న బండి సంజయ్ ప్రజావానికి కొనసాగిన ఫిర్యాదుల వెల్లువ సత్వరమే పరిష్కరించాలన్న కలెక్టర్ పమేలా సత్పతి ఈ ఏడు సరికొత్త ప్రణాళికలతో ప్రజల రక్షణకై శ్రమిస్తాం వార్షిక నేరాల నివేదికలో సిపి అభిషేక్ మహంతి ఇక వార్తల వివరాలు కాంగ్రెస్ కేర్ ఆఫ్ కమిషన్ల సర్కారుగా మారిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు అక్కినపల్లి కరుణాకర్ ఆధ్వర్యంలో బండి సంజయ్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బిల్లుల వసూలుకు కాంగ్రెస్ కమిషన్లు దండుకుంటోందని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ బిల్లు మంజూరు కావాలన్నా 8 నుండి 14% కమిషన్లు దండుకుంటోందని ఆరోపించారు. కేబినెట్లో కొందరు నిజాయితీ మంత్రులున్నారని అంతర్యుద్ధం నడుస్తోందన్నారు. ఎప్పుడైనా ఈ కమిషన్ల భాగోతం బద్దలు కావచ్చని జోస్యం చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచులు రోడ్డున పడ్డా రేవంత్ రెడ్డి సర్కారుకు చీమ కుట్టినట్లయినా లేదని మండిపడ్డారు. మాజీలకు దాదాపు 1300 కోట్ల రూపాయలు బిల్లులు రావాలన్నారు. గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు గాను ఒక్కో సర్పంచుకు 3 లక్షల నుండి 1 కోటి రూపాయల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. మాజీ సర్పంచులకు కిషన్ రెడ్డి నాయకత్వంలో బీజేపీ అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు. వీరి కోసం అతి త్వరలోనే ఉద్యమిస్తామని ప్రకటించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలు జెండాలను పక్కన పెట్టి కాంగ్రెస్ను ఓడించడమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు చనిపోతే ఢిల్లీలో అంత్యక్రియలు జరపకుండా ఎందుకు అవమానించారని ప్రశ్నించారు. అల్లు అర్జున్కు రేవంత్కు ఎక్కడ చెడిందో తెలియదన్నారు. 6 గ్యారంటీలపై చర్చించకుండా కాంగ్రెస్ డ్రామాలాడుతోందన్నారు. ఈ సమావేశంలో బండి సంజయ్తో పాటు మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కరుణాకర్, బీజేపీ నాయకులు, మాజీ సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా అంతర్గతంగా పార్టీ సమావేశంలో కానీ బహిరంగ సభలో కానీ ఇక్కడ సమావేశం జరిగిన కూడా మన రాష్ట్ర నాయకులు అందరూ కూడా తాజా మాజీ సర్పంచుల యొక్క సమస్యలు మనం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ చేస్తుంది మేము దాంతోపాటు వాళ్ళ అక్కడక్కడ అభివృద్ధి కనబడుతుందంటే ఇలా వైకుంఠ ధామాలు కట్టింది వాళ్ళే, ప్రకృతి వేదికలు కట్టింది వాళ్ళే, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టింది వాళ్ళే, శ్మశాన వాటికలు కట్టింది వాళ్ళే, ఇవాళ కంప్యూటర్లు కట్టింది వాళ్ళే, రైతు వేదికలు కట్టింది వాళ్ళే. కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావానికి ఫిర్యాదులు వెల్లువ కొనసాగింది. పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై కలెక్టర్కు వినతులు అందజేశారు. వీలైనంత త్వరగా ప్రజా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తులను ఆలస్యం చేయకుండా సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నగరంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించారు. దరఖాస్తులను పెండింగ్లో ఉంచొద్దని కలెక్టర్ అన్నారు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో సుధాకర్ రెడ్డి, ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులు, తహసీల్దార్లు, సిబ్బంది పాల్గొన్నారు. తన కొడుకులు పట్టించుకోవడం లేదంటూ ఓ వృద్ధుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామానికి చెందిన నారాయణకు 4 కొడుకులు, 2 కుమార్తెలు ఉన్నారు.
వీరందరికీ పెళ్లి చేసి కుటుంబాలను చక్కదిద్దాడు ముసలాయన. తన కొడుకులకు ఇండ్లు కట్టించి ఇచ్చానని పట్టించుకోవడం లేదంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. ప్రభుత్వం సహకరించి తనకు పెన్షన్ అందేలా చూడాలని వేడుకున్నాడు. నాకు 4 కొడుకులు సార్. నా పేరు మొలుగురు నారాయణ. మా గ్రామం చింతకుంట, కొత్తపల్లి మండలం. 4 కొడుకులు సార్. 2 బిడ్డలు. 2 బిడ్డలకు పాపం భర్తలు చచ్చిపోయారు. నన్ను చూసుకునే పరిస్థితి వాళ్ళే బతకలేకున్నారు. అయితే కొడుకులు 4 కొడుకులకు సారు 4 ఎకరాల భూమి అమ్ముకుంటే అమ్ముకున్నారు. ఇండ్ల జాగా కూడా 3 గుంట జాగా, మంచి జాగా ఉంటే అది అమ్ముకున్నారు. అంతా వాళ్ళు తీసుకోవాలి సార్. వాళ్ళకి పెద్ద పెద్ద బంగ్లాలు కట్టించిన అందరికీ మంచిగా ఉన్నాయి. చిన్న కొడుకు ఒక్కరికి కట్టియాలి కానీ సారు నాకు మాత్రం నన్ను చూసుకుంటలేరు. బాధ్యత నాకు పెన్షన్ వస్తలేదు. నాకు వృద్ధాప్య పెన్షన్ వస్తలేదు. వికలాంగుల తొంటి ఇరిగింది బాధ్యత. పెద్ద కాలుకు పుండ అయితే హైదరాబాద్ తీసుకున్న బాధ్యత 20 లక్షలు అప్పు అయింది. బాధ్యత ఇప్పుడు నాకు ఇల్లు జాగా ఉంది అమ్ముకుంటా. నాకు అడ్డం రావద్దు బాధ్యత. నేను అమ్ముకొని ఆ 20 లక్షలు అప్పు కట్టుకొని ముసలినే బతకాలి. మాకు పెన్షన్ రావాలి బాధ్యత. వికలాంగుల పెన్షన్ రావాలి, వృద్ధాప్య పెన్షన్ రావాలి. నేను బతికిన రోజులు బతకాలి. నేను 70 ఏళ్ళు నా బాధ్యత కాదు. నా భార్య 60 ఏళ్ళు దాటిపోయింది. బాధ్యత మేము 4 వద్దులు మీరు ఇస్తే మేము బతుకుతో చచ్చిపోతాం. జమ్మికుంట సీఐ, అతని బంధువులు తమ ఆస్తిని కాజేయాలని చూస్తున్నారంటూ ఓ బాధిత కుటుంబీకులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గత 9 నెలలుగా సీఐ రవితో పాటు ఆయన బంధువు తమ స్థలాన్ని కాజేసేందుకు కుట్ర చేస్తున్నారని తెలిపారు. సీఐతో పాటు అతని బంధువు నుండి ప్రాణహాని ఉందని రక్షించాలంటూ ప్రజావాణిలో కలెక్టర్ను వేడుకున్నారు. నా పేరు కాటిపల్లి రాజు సార్. జమ్మికుంట మండలం కొత్తపల్లి సార్. సార్ ఏప్రిల్ 21 నుండి ఈ రోజు వరకు సిఐ గారు మా మీద దౌర్జన్యం చేస్తూ ఎంఆర్ఓ గారు 17వ తారీఖు 12 నెల మమ్మల్ని మోక మీదకి రమ్మని మోక పంచనామా చేస్తామంటే మా చెల్లెలు నేను మోక మీదకి పోయినాను సార్. మోక మీదకి పోతే పోలీసులను పంపించి ఈడ్చుకుంటా కొట్టి అరెస్ట్ చేసి జడ్జి మేరే గడిచితే వీళ్ళు నాన్ బెల్ లేదు, వీళ్ళకి మీరే బెల్లి అన్నది ఇవ్వకుండా మేడంకి అబద్ధాలు చెప్పేసి నన్ను ఇప్పుడు కండిషన్ బెల్లి బయటకు వచ్చిన సార్. నాకు చిన్న పిల్లలు 9 నెలల నుండి సిఐ గారు బంధువు ఆయన పోలీస్ ఆఫీసరే సార్. మా ల్యాండ్ కబ్జా చేయాలని 9 నెలల నుండి ప్రయత్నం చేస్తాను. మమ్మల్ని చంపుతాడు సార్ సిఐ గారు. ల్యాండ్ మీదకి పోతే చంపుతా అని 21 తారీఖున నాన్న కొట్టుడు కొట్టి మా చెల్లెని నన్ను గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయి మమ్మల్ని ఇబ్బంది పెట్టింది సార్. మా చెల్లి మా తల్లి చూడకుండా కొట్టింది సార్. మా తల్లి 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు సార్. మాకు దయచేసి న్యాయం చేయలేదు. మమ్మల్ని భూమి మీదకి రమ్మని సిఐ రవి గారు పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. మా అన్నను నన్ను బాగా కొట్టిండ్రు సార్. నన్ను గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసిండ్రు. ఇంజక్షన్లు ఎవి లేకుండా నా గుండె స్పీడ్ కొట్టుకుంటున్నా కానీ నన్ను ఇబ్బంది పెట్టిండ్రు సార్. మళ్ళీ రామ్ హాస్పిటల్కి జాయిన్ చేసిండ్రు సార్. 5 పోలీసు లేడీస్ ఉండి బాత్రూమ్ డోర్ తీసుకుంటా నాకు కావాలి కాసుకుంటా ఉన్నారు సార్. బాగా ఇబ్బందికరంగా ఉన్నాయి సార్. మాకు సిఐ రవి గారి మీద బాగా ప్రాణ భయం ఉన్నాయి సార్. దయచేసి దండం పెడతాం, మమ్మల్ని న్యాయం చేయాలి సార్. నూతన సంవత్సరంలో సరికొత్త ప్రణాళికలతో ప్రజలకు రక్షణగా నిలుస్తామని పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి అన్నారు. ఏడాది గడుస్తున్న సందర్భంగా ఆయన మీడియాకు వార్షిక నేరాల వివరాలు వెల్లడించారు. డిసెంబర్ 31వ తేదీన నగర వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేస్తామని సిపి హెచ్చరించారు. కరీంనగర్లోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వార్షిక నేరాల నివేదిక వివరాలు మీడియాకు వెల్లడించారు. 2024లో పార్లమెంటు ఎన్నికలు, పోలీస్ కమిషనరేట్, పారామిలిటరీ, ఇతర పోలీసు బలగాల సహకారంతో ప్రశాంతంగా ముగించామని గుర్తు చేశారు. గత ఏడాది లా అండ్ ఆర్డర్, విజిబుల్ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. అలాగే ఇసుక, పీడీఎస్ రైస్, మద్యం విక్రయాలపై గట్టి నిఘా పెట్టామన్నారు. తప్పుడు పత్రాలు సృష్టించి భూ ఆక్రమణలు చేసిన వారిపై ఉక్కుపాదం మోపామని గుర్తు చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విదేశీ వీసాల మోసాలపై స్పెషల్ ఫోకస్ చేశామన్నారు. 349 కొత్త కానిస్టేబుల్స్ ను ప్రభుత్వం అందజేసిందని, తద్వారా 44% ఉన్న ఉద్యోగ కొరత 17% తగ్గిందన్నారు. కొత్త చట్టాలపై అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలతో పాటు పోలీసు అమరుల సంక్షేమానికై పలు సహాయ కార్యక్రమాలు చేపట్టామన్నారు. 18,625 ఫిర్యాదులకు గాను ఫైనాన్స్ 23%, శారీరక నేరాలు 11%, రోడ్డు ప్రమాదాలు 5%, ఇతర కేసులు 61% కేసులు పరిష్కరించబడ్డాయని తెలిపారు. 2024 వాహనాల తనిఖీల్లో 6,005 మందిపై కేసులు నమోదు కాగా 147 మందికి జైలు శిక్ష విధించబడిందని తెలిపారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలు 1,281 వాహనాలతో పాటు 195 మంది మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని చెప్పారు. ఈ ఏడాది పాఠశాలలు, కళాశాలల్లో 56 యాంటీ డ్రగ్స్ సమావేశాలు నిర్వహించామన్నారు. 158 డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేశామని, డిసెంబర్ 31వ తేదీన పోలీసు శాఖ ఆధ్వర్యంలో
స్పెషల్ డ్రైవ్లు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఆ రోజున నగరంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ ఉంటుందని స్పష్టం చేశారు. 2025 సంవత్సరంలో ట్రాఫిక్, సైబర్ క్రైమ్ సమస్యలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. ఈ సమావేశంలో సిపితో పాటు ప్రొబేషనరీ ఐపీఎస్ యాదవ్ వసుంధరా ఫౌరేబి, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. 2024లో చూస్తే కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చాలా ముఖ్యమైన ఈవెంట్స్ కూడా జరిగింది. స్టేట్ మొత్తం కూడా జరిగింది, అలాగే ఇక్కడ కూడా జరిగింది. ముఖ్యంగా మాకు పార్లమెంటరీ ఎలక్షన్స్, లాస్ట్ ఇయర్ జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే ఈసారి పార్లమెంటరీ ఎలక్షన్స్ జరిగింది. దాంట్లో పోలీస్ కమిషనరేట్ సిబ్బంది, అలాగే పారామిలిటరీ ఫోర్సెస్, వేరే డిపార్ట్మెంట్స్తో సమన్వయంతో కూడా ఇది చాలా ప్రశాంతంగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం చూస్తే 2024లో మన మేజర్ ఫోకస్ ఏరియాస్ వచ్చేసి లా అండ్ ఆర్డర్, ఎస్పెషల్లీ పీస్ ఉండాలని, సొసైటీలో సమాజంలో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉండకూడదు, అన్ని కమ్యూనిటీస్ కూడా కలిసి ఉండాలని అదే ప్రయత్నంలో ఉన్నాము. దాని భాగంగా మనము విజిబుల్ పోలీసింగ్ పైన ముఖ్యంగా మన ఫోకస్ పెట్టాము. తర్వాత ఎకనామిక్ అఫెన్సెస్, ఇప్పుడు నేరం జరిగిన ట్రెండ్స్ చాలా వరకు మారింది. ముందు ఒక టైప్ ఆఫ్ క్రైమ్ ఉంటే ఇప్పుడు కొద్దిగా చేంజింగ్ సొసైటీతో డిఫరెంట్ క్రైమ్స్ కూడా చేంజ్ అవుతుంది క్రైమ్ ట్రెండ్స్. దీంట్లో ముఖ్యంగా ఎకనామిక్ అఫెన్సెస్ చూస్తే ల్యాండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి కేసెస్ కూడా చాలా వరకు రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే జాబ్ ఫ్రాడ్స్, వీసా ఫ్రాడ్స్, అవి అన్ని కేసెస్ కూడా పెట్టడం జరిగింది. అలాగే సైబర్ క్రైమ్స్ పైన కూడా ఈ సంవత్సరం చాలా వరకు మా ఫోకస్ ఉండేది. అండ్ ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ పైన కూడా మనము ఫోకస్ పెట్టాం. శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను కరీంనగర్ కార్యాలయంలో కలిశారు. యూనివర్సిటీ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు పలు అంశాలపై ప్రతిపాదనలు సమర్పించారు. యూనివర్సిటీ గ్రంథాలయ ఆడిటోరియం ఆధునీకరణ నిమిత్తం 50 లక్షల నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే విశ్వవిద్యాలయంలోని గ్రౌండ్ అభివృద్ధిలో భాగంగా సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి 10 కోట్ల నిధులు మంజూరు చేయాలని బండి సంజయ్ని అడిగారు. యూనివర్సిటీలో నూతనంగా ప్రవేశపెట్టనున్న లా కాలేజీ నిమిత్తం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఎంపీగా సిఫారసు చేయాలని కోరారు. ఈ అంశాలపై బండి సంజయ్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు ఉమేష్ కుమార్, వీసీ అధికారులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సిపిఐ, సిపిఎం, ఏఐటియుసి, డివైఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ సంఘాలతో అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ అమిత్ షా మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు సాక్షిగా అమిత్ షా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. అంబేద్కర్ను ప్రజలు దేవునితో సమానంగా చూసే భారతదేశంలో బీజేపీ అగ్రనేతలు తమ అహంకారపు మాటలతో కించపరుస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవారెడ్డి, సిఐటియు అధ్యక్షుడు ముకుందరెడ్డి, ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు బుచ్చన్న యాదవ్, ఎడ్ల రమేష్ పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని చెప్పి వామపక్షాల ఆధ్వర్యంలో ఈరోజు
తెలంగాణ చౌక్లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. నిలదీయడానికి సిద్ధంగా ఉన్నాం. దేశ ప్రజలు కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది. మన ధర్మశాస్త్రాన్ని రాజ్యాంగం స్థాయిలో పెట్టే తలంపులో భాగంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి పార్లమెంటు సమావేశాల సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్పై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే దేశ ప్రజలు ఒక దేవునిలా కొలుచుకున్నటువంటి ఆలే దేవుళ్ళు అంటారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి సంస్కరణలను దేశ ప్రజలు ముందుకు తీసుకుపోయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నటువంటి తరుణంలో ఈ మతతత్వ పార్టీ ప్రభుత్వం ఈ దేశంలో అంబేద్కర్ గారి పైన నీచమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి హంసను వెంటనే బర్తరఫ్ చేయాలి. లేని ఏడల రానున్న రోజులలో వామపక్షాల ఆధ్వర్యంలో తీవ్రమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు చేసి బీజేపీ ప్రభుత్వం యొక్క మతతత్వ విధానాలను అరగట్టడానికి ముందుకు సాగుతామని సందర్భంగా తెలియజేస్తుంది. కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా డిసెంబర్ 31వ తేదీన వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని సిపి అభిషేక్ మహంతి అన్నారు. సాయంత్రం 6 గంటల నుండి జనవరి 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు నగరంలోని తీగల వంతెన, లోయర్ మానేరు డ్యాంపై వాహనాలను అనుమతించబోమని చెప్పారు. వేడుకలు నిర్వహించుట నిషేధిస్తున్నామని తెలిపారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ఇతర మార్గాల్లో వెళ్లాలని సూచించారు. రోడ్లపై వేడుకలు, డీజేలను వినియోగించడంపై నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయని తెలిపారు. వాహనాలతో శబ్ద కాలుష్యం చేయడం, ట్రిపుల్ రైడింగ్ చేస్తే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనం నడపడం, అనుమతులు లేకుండా జనసమూహంగా ఏర్పడి కార్యక్రమాలు నిర్వహించినా చర్యలు తప్పవన్నారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి వెరీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. బట్ 31st మేమందరూ కూడా రోడ్స్లో ఉంటాము. 31st నైట్ మీరందరూ కూడా మాకు సహకరించండి. 31st నైట్లో ఇంటెన్సిఫైడ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్, తర్వాత మన పోలీస్ ప్రెజెన్స్, చెక్ పోస్ట్ అన్ని చోట ఉంటుంది. సో అండ్ ఆల్ ఆఫీసర్స్ అందరు కూడా ఫీల్డ్లోనే ఉంటారు. పబ్లిక్కి కూడా ఒక అపీల్ ఏంటంటే మాతో కోఆపరేట్ చేయండి. మీ ద్వారా చెప్తున్నాం, మాతో కోఆపరేట్ చేయండి. 31st నైట్ పీస్ఫుల్గా అయితే ఫస్ట్ నుంచి నెక్స్ట్ ఇయర్ కూడా మంచిగా మీరు కూడా ఉండాలా, మీ ఫ్యామిలీస్ మంచిగా ఉండాలా. ఒక నైట్లో ఏదైనా తప్పు జరిగితే మొత్తం నెక్స్ట్ ఇయర్ మీరే మీకోసం అది బాగుండదని పబ్లిక్కి కూడా మీ ద్వారా చెప్తున్నాము. సో 31st నైట్కి మా బందోబస్తు ఎలాగా లాస్ట్ ఇయర్ కూడా పెట్టాం. 31st నైట్ ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ ఆన్ దట్ థింగ్, సేమ్ లెవెల్ అదే జరుగుతుంది. అది కాకుండా ఒక నోట్ కూడా సెపరేట్గా ఇస్తాం, రెస్ట్రిక్షన్స్ ఎక్కడెక్కడ ఏముందని మీకు వెళ్తూ అది కూడా ఇచ్చేస్తాం. మరి ఒకసారి మీ అందరికీ కూడా మా డిపార్ట్మెంట్కి కంటిన్యూస్గా సపోర్ట్ ఇవ్వడం కోసం మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే నెక్స్ట్ ఇయర్ కోసం మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా విష్ యూ వెరీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. తన కోడలు తన కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తోందంటూ ఓ పోలీసు హెడ్ కానిస్టేబుల్ మీడియాను ఆశ్రయించాడు. నగరంలోని ప్రెస్ భవన్లో తన భార్యతో కలిసి మీడియాతో మాట్లాడాడు. మెట్పల్లికి చెందిన బొంత రవి కూతురు వసంతతో తన కుమారుడికి వివాహం చేశానని చెప్పాడు. కారు డ్రైవర్గా పనిచేశాడని, సంపాదనంతా భార్య, అత్తమామల వద్ద దాచిపెట్టాడని చెప్పాడు. వసంత తన కొడుకును ఏనాడూ బాగా చూసుకోలేదని ఆరోపించాడు. పిల్లలు పుట్టకపోవడంతో నానా అవస్థలు పెట్టిందన్నాడు. భార్య, ఆమె అమ్మమ్మ చిత్రహింసలు తట్టుకోలేక మనస్తాపానికి గురై మరణించాడని చెప్పాడు. పిల్లలు పుట్టకపోవడంతో దెప్పి పొడవడంతోనే ఆత్మహత్యకు పూనుకున్నాడని తెలిపాడు. పిల్లల కోసం వసంతకు దాదాపు ₹1,00,000 వైద్యం చేయించారని చెప్పాడు. ఉన్నాను 22న గోదావరికానికి 317 జీవోలో వెళ్ళినాను. నా కొడుకుకు 2020 22వ తారీఖు 11వ నెలల వివాహము, గ్రామం మెట్టిపల్లి, బొంత రవి వాళ్ళ కూతురు వసంతతో వివాహం చేసినాను. అప్పటి నుండి నా దగ్గర మంచిగానే ఇద్దరు ఉన్నారు. ప్రతి నెల నా కొడుకు కారు డ్రైవర్గా పనిచేయుచున్నాడు. అయితే అతని వచ్చిన సంపాదన నెలకు 15,000, 10,000, 20,000 అట్లా సంపాదిస్తుండే. ఏమైనాయి అని అంటే మా నాన్న దగ్గర ఉన్నాయి, మా నాన్న ఇస్తా అన్నాడు. ఓ 6-7 లక్షల రూపాయల దాకా నేను మా నాన్న దగ్గర కూడబెట్టిన. మా నాన్న మాకు పిల్లలు కలిగినాక మా పేరు మీద వేస్తాను. మరి ఆ పైసలు మీ నాన్న ఏం చేసుకుంటున్నాడు అడిగితే, వ్యవసాయంకు, కలుపుకు, వరి కోతకు వాటికి పనిచేస్తాయి, మీరేం తొందరపడద్దు మామయ్య అని నాకు నిలదీస్తే, ఎవరైనా బ్యాంకు పాస్బుక్ కూడా తీసిన, మీరు బ్యాంకులు వేసుకోరు, నాకు మీ సంపాదన అద్దమ్మా, మీకు పిల్లలు పుడితే మీ నాన్న ఇవ్వడు,
పైసలు పెళ్ళి అయిన తర్వాత బాగానే ఉన్నారు. వచ్చినాక నా కొడుకుని సరిగా చూసుకోలే. అసలు నా కొడుకు అంటే ఇష్టం లేదు ఆమెకు. ఎప్పుడు ఇంట్లో ఊరికే టార్చర్ పెట్టేది. అట్లయినా అమ్మ ఇట్లా అంటున్నారంటే అద్దు కొడుక మనం ఇంట్లోనే చూసుకుందాం కానీ అద్దు అని చెప్పిన. వీళ్ళు రోజు వాళ్ళ అమ్మ నాన్నని పిలిపించుకొని మస్తు ఘోరంగా తిట్టారు. నా కొడుకు కిరాయి వేయండు, నిన్న తూటి వేయండు, నన్ను ఒక్కదాన్ని చేసి మస్తు తిట్టారు. దాని అమ్మ దాని నాన్న వచ్చింది మధ్య నిల్చుండి ఏమని లేదు, బాగా ఘోరంగా తిట్టారు. నిన్ను చంపినాక నా బిడ్డ బాగుంటుంది, అప్పుడు నిన్ను చంపినాకనే నా బిడ్డ అప్పుడు చాలా బాగుంటుంది అని తిట్టి ఘోరంగా అందరూ చూస్తా అట్లే తిట్టి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరు ఒకరు లేరు, ఒక్కదాన్నే ఉన్న ఇంట్లో. అన్న బిడ్డ కంటే ఎక్కువ చూసుకున్నాం. ఆమెకి ఏది లేకుండా హాస్పిటల్ కానీ బట్టలు కానీ చాలా బాగా చూసుకుంటాం ఆమెని. మాకు ఆమె ఇక్కడ అక్కడ అన్ని తిరిగి ఏడవైనట్టలేదు. అవి ఇచ్చినాయి ఆమె తీసుకొని పోతే మాకు అంత సంతోషం. మమ్మల్ని అట్టికి ఇంట్లో ఉండాలని నా కొడుకుని చంపింది, మమ్మల్ని ఇంట్లో. ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి చిన్నారులతో ఎన్నికల ప్రచారం చేయించారంటూ చైల్డ్ వెల్ఫేర్ కమిషన్కు బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లోని చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ కార్యాలయంలో ఆయన కమిషనర్కు అందజేశారు. ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి చదువుకునే చిన్నపిల్లలతో చట్టవిరుద్ధంగా ప్రైవేటు కార్యక్రమంలో ఎన్నికల ప్రచారం చేయించారని ఆరోపించారు. వాటికి సంబంధించిన పోస్టర్లను పిల్లలతో ప్రదర్శన చేయించడం పూర్తిగా బాలల హక్కులకు విరుద్ధమన్నారు. ఈ అంశంపై పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలంటూ జిల్లా అధికారులను ఆదేశించారని చెప్పారు. తన స్వార్థం కోసం ఎన్నికల ప్రచారానికి చిన్నారులను వాడుకోవడం చట్టవిరుద్ధమని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల ఐక్యవేదిక నాయకులు గొట్టం మహేష్, పొన్నం అనిల్ గౌడ్, గొగ్గుల శ్రీనివాస్, మడిపల్లి వినీత్ పాల్గొన్నారు. ఈ నెల 1వ తారీఖు నాడు మరి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ తన రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించిన ఆత్మీయ సమ్మేళనంలో పిల్లల్ని వేదిక మీదకు తీసుకొచ్చి అన్యం పుణ్యం అభం శుభం తెలియని పిల్లలతోటి మరి ఎన్నికల ప్రచారాన్ని చేయించి ఓట్ ఫర్ విఎన్ఆర్ అనేటువంటి స్లోగన్ను ప్రదర్శింపజేసినటువంటి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థ చైర్మన్ మీద ఈరోజు చైల్డ్ వెల్ఫేర్ కమిషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మేము ఇదే ఇష్యూ మీద ఈ నెల 6వ తారీఖు నాడు మరి డిఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి దాని మీద ఇప్పటి వరకు చర్యలు తీసుకున్నట్లు కానీ దాని మీద ఏదన్నా చర్యలు తీసుకున్నట్టు మాకు ఇలాంటి సమాచారం ఇవ్వలేదు. మరి అందుకే ఈరోజు మేము గతంలో చెప్పినటువంటి విధంగానే హైదరాబాద్లోని చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ను కలిసి మరి అక్కడ జరిగినటువంటి పిల్లలకు ఇబ్బందుకు గురి చేసినటువంటి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ మీద చట్టపరంగా చర్యలు తీసుకోమని, చట్టపరంగా విచారణ జరిపి చర్యలు తీసుకోమని. ఎందుకంటే ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని మంకమ్మతోట ఎస్ఎఫ్ఐ కార్యాలయం ఎదుట ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్ జెండాను ఎగురవేశారు. ఎస్ఎఫ్ఐ 1970లో కేరళలో ఏర్పడి విద్యారంగ సమస్యలపై అనేక పోరాటాలు చేసి విజయాలు సాధించిందని కాంపెల్లి అరవింద్, గజ్జల శ్రీకాంత్ అన్నారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాల, కళాశాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఎస్ఎఫ్ఐ పోరాడుతుందని తెలిపారు. దేశంలో శాస్త్రీయ విద్యా విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం విద్యలో మతోన్మాదాన్ని, కాషాయీకరణను తీసుకువచ్చి పూర్తిగా విద్యా వ్యవస్థను నాశనం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ పూజ, జిల్లా ఉపాధ్యక్షులు రోహిత్, వినయ్, ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవం 55వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్ స్వాతంత్రం, ప్రజాస్వామ్య, సోషలిజం జెండాను ఆవిష్కరించడం జరిగింది చేస్తున్నాం. దాంతోపాటు ఈరోజు నూతనంగా కొత్త మెను ప్రారంభించారు. ఈరోజు నూతనంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు రిబ్బన్ కటింగ్ చేసిరో, ఏదైతే బట్టి విక్రమార్క గారు రిబ్బన్ కట్ చేసిరు, దాంతోపాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్క హాస్టల్, సంక్షేమ హాస్టల్కి వచ్చారు, రిబ్బన్లు కట్ చేసిరు. కానీ అవి రిబ్బన్ల కట్టింగ్ మాత్రమే పరిమితమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. కనీసం నూతనంగా ప్రారంభించిన మెనులు
ఇంతవరకు కూడా సంక్షేమ హాస్టల్ ప్రారంభిస్తున్న పరిస్థితి లేదు. ఈరోజు దానికి సరిపడా ఈరోజు నిధులు కేటాయించక, ఈరోజు ఏదైతే మెస్ ఛార్జీలు కేటాయించక ఈరోజు ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఈరోజు దాదాపు అదేవిధంగా కరీంనగర్లో ఉన్న సంక్షేమ హాస్టల్ దాదాపు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు దుప్పట్లు పంపించాలి, దాంతోపాటు అద్దె భవనంలో ఉన్న హాస్టళ్లకు నూతన భవనాలు నిర్మించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఎస్ఎఫ్ఐగా ఇంకో మరిన్ని ఉద్యమాలకు సన్నద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. నా పేరు శ్రీకాంత్. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. జెండా ఆవిష్కరణ స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యాలుగా ఈరోజు ఎస్ఎఫ్ఐ పనిచేస్తుంది. ఈరోజు విద్యార్థులను ఎక్కడికక్కడ కులం పేరుతోనే విడిదేశే ప్రయత్నం ఈరోజు మోడీ ప్రభుత్వం చేస్తుంది. దాన్ని వత్తాసుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వివరిస్తుంది. ఈరోజు ఏదైతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని స్టేట్ గవర్నమెంట్ అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఆమోదం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎస్ఎఫ్ఐ ఆవిర్భావ దినం సందర్భంగా విద్యార్థులకు, మాజీ నాయకులకు, ఈరోజు దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి ఎస్ఎఫ్ఐ కన్వర్ట్ జిల్లా కమిటీ తరపున ఆవిర్భావ దినం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె 21వ రోజుకు చేరింది. ప్రతిరోజు ఒక వినూత్న నిరసన కార్యక్రమాలతో ఆందోళన చేపడుతున్నారు. కరీంనగర్లోని కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు చేతులకు సంకెళ్లు కట్టుకుని తమ నిరసన తెలియజేశారు. గత 18 సంవత్సరాలుగా తెలంగాణ సమగ్ర శిక్షలో వెట్టి చాకరీ చేస్తున్నామని, రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆనాడు ప్రతిపక్ష పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే రెగ్యులర్ చేస్తామంటూ మాట ఇచ్చారని తెలిపారు. ఉద్యోగులకు 10 లక్షల హెల్త్ కార్డులతో పాటు మహిళా ఉద్యోగులకు 108 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు అందించాలని డిమాండ్ చేశారు. తక్షణమే రెగ్యులరైజ్ చేసి తమ జీవితాలను వెలుగులు నింపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చాలీచాలని వేతనంతో అత్యంత దుర్భర పరిస్థితులలో జీవనం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు బెజ్జంకి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షులు గుండా రాజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్, సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. నమస్కారం. ఎస్ఎస్ఏ ఉద్యోగులం 18 సంవత్సరాలుగా అన్ని విభాగాలుగా మేము ఉద్యోగాలు చేస్తున్నాము. మా మాట ఒకటే, అందరినీ రెగ్యులర్ చేయాలి. అందులో భాగంగా ఈ 21 రోజు నాడు మేము ఈ సంఖ్యలను ధరించి మా యొక్క ఈ బానిస సంఖ్యలను విముక్తి చేసి మాకు రెగ్యులరైజ్ చేయాలి. మా అందరినీ కూడా ఎస్ఎస్ఏ ఉద్యోగులం 18 సంవత్సరాలుగా మేము ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాము. కేజీబీవీలో సిఆర్టీగా పనిచేస్తున్నాను నేను. అందులో సీనియర్ సిఆర్టీ మేము అన్ని బాధ్యతలు, ఏ పోస్టుకు ఉన్నటువంటి విధులు కానీ మేము అన్ని నిర్వర్తించి చాలా కష్టపడుతున్నాము. మా కష్టానికి తగ్గ ఫలితం రెగ్యులరైజ్ చేయడం, పెరుగుతున్న రేట్ల దృష్ట్యా, పెరుగుతున్న ధరల దృష్ట్యా మా అందరినీ రెగ్యులరైజ్ చేసి మా అందరి ఉద్యోగాలు కాపాడి మమ్మల్ని రక్షిస్తారని మా యొక్క సీఎం గారికి విన్నవించుకుంటున్నాము. ఈ 21 రోజు నాడు మేము ఈ సంఖ్యలను చేసి మరీ కూడా మీకు ఈరోజు కార్యక్రమం చేస్తున్నాము. ఈ సంఖ్యలను విముక్తి చేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి ఈ సంఖ్యల బానిస సంఖ్యల నుంచి మాకు విముక్తి కలిగించాలని సీఎం గారికి మరీ మా అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగులమైన మేము ఈరోజు సీఎం గారి హామీ కొరకు, అంటే ఆ హామీ సీఎం గారు నిలబెట్టుకోవాలని నిరవధిక సమ్మె చేస్తున్నాము. ఈరోజు మేము 21 రోజు నిరవధిక సమ్మెకు చేరుకున్నాం సార్. గత ప్రభుత్వాలు, చాలా ప్రభుత్వాలు కూడా అసలు ఒప్పంద వ్యవస్థ అనేది ఉండదు, కాంట్రాక్ట్ వ్యవస్థని పూర్తిగా రద్దు చేస్తాము. ప్రతి ఉద్యోగికి కూడా ఒక రెగ్యులర్ ఉద్యోగిగా తన విధులు నిర్వహించే అంత హక్కు ఉంది. కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది ఏ రాష్ట్రానికి కూడా అది సరైన వ్యవస్థ కాదు. ఆ వ్యవస్థని పూర్తిగా రద్దు చేస్తామని గత ప్రభుత్వాలు ఎన్నో వచ్చాయి, హామీ కూడా ఇచ్చాయి. అలాంటిది ఈరోజు ఆ వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది సార్. మేమందరం రోడ్డెక్కి కూర్చున్నాము. ఒక పాఠశాల వ్యవస్థ చూసుకుంటే పాఠశాల వ్యవస్థ కూడా ఈరోజు 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. అయినా కస్తూర్బా పాఠశాలలో ఎలాంటి విద్య అనేది బోధించడం జరగట్లేదు. ఎందుకంటే సీఎం గారి హామీ మీద మేము ఎంతో కాలం నిరీక్షించాము. ఇంతకాలం మేము ఇన్ని సంవత్సరాలు, అంటే మేము ఉద్యోగం చేస్తూ ఒక్కొక్క శాఖ నుండి 18 సంవత్సరాల నుండి ఉద్యోగం చేస్తున్నాం. కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఎస్ఎఫ్ఐ ఎస్ఆర్ఆర్ కళాశాల కమిటీ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. పలువురు నాయకులు విద్యార్థులకు ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. నిరంతరం విద్యారంగ సమస్యలపై పోరాడడం మూలంగానే దేశంలో అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎదగగలిగామని నగర ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు గట్టు ఆకాష్ అన్నారు.
విద్యా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డిగ్రీ కళాశాలలో, విద్యా సంస్థలలో ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని కోరారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఏర్పడినప్పటి నుండి విద్యార్థుల సమస్యల కోసం పోరాడుతున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాన్ని గొప్ప స్థాయిలో నిలబెడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కన్వీనర్ నాగుల శ్రీజ, జిల్లా సహాయ కార్యదర్శి భోగేష్, నాయకులు సందేశ్, అజయ్, రాకేష్, అజయ్, రంజిత్, రాకేష్, ప్రదీప్ పాల్గొన్నారు. కమిటీ ఆధ్వర్యంలో 55వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరించడం జరిగింది. ఎస్ఎఫ్ఐ అనేది 1970లో కేరళ త్రివేంద్ర నగరంలో ఏర్పడింది. ఇది స్టూడెంట్స్ కోసం పనిచేసే ఆర్గనైజేషన్. ఇది మన సమస్యలపై మనమే పోరాడే ఆర్గనైజేషన్. మనకు చదువుతున్న క్రమంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. హాస్టల్ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ కావచ్చు, అనేక సమస్యలు ఉన్నాయి. ఎస్ఎఫ్ఐ గతం నుంచి 55 సంవత్సరాల నుంచి పోరాడి ఎన్నో సమస్యలను పరిష్కరించింది. మనకు ఎస్ఆర్ఆర్ కాలేజ్ అటానమస్ కాలేజ్ అయినప్పటికీ కూడా ఇంటిగ్రేట్ హాస్టల్ లేని పరిస్థితి కరీంనగర్లో ఉంది. ఇంటిగ్రేట్ హాస్టల్ దీనికి చేయాలని చెప్పి దాదాపు ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఒక 4000 మంది ఉంటారు, కానీ ఇంతవరకు హాస్టల్ లేని పరిస్థితి ఉంది. ఎంతోమంది చదువులకు దూరం అవుతారు. అందుకు ఈ సందర్భంగా మేము ఇంటిగ్రేట్ హాస్టల్ కావాలని డిమాండ్ చేస్తున్నాం. వార్షిక తనిఖీల్లో భాగంగా చొప్పదండి పోలీస్ స్టేషన్ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో పలు కేసుల్లో పట్టుబడి స్వాధీనంలో ఉన్న వాహనాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో హాజరులో ఉన్న సిబ్బందితో మాట్లాడారు. సరైన పద్ధతిలో రికార్డుల నిర్వహణ, నమోదైన కేసుల వివరాలు సీసీటీఎన్ఎస్లో పొందుపరచాలని సూచించారు. పెండింగ్ కేసులపై సమీక్షించారు. విజిబుల్ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గ్రామాల వారీగా పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలకు పోలీసు అధికారులను కేటాయించాలని ఆదేశించారు. నూతనంగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు పలు సూచనలు చేశారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపితో పాటు ట్రైనీ ఐపీఎస్ యాదవ్ వసుంధర ఫౌరబీ, చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రకాష్, పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అనూష, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ ఫిలిం సొసైటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం గర్వించదగ్గ విషయమని మాజీ ఎమ్మెల్సీ ఫిలిం సొసైటీ సలహాదారుడు నారదాసు లక్ష్మణరావు అన్నారు. నగరంలోని ఫిలిం భవన్లో ఆదివారం రోజున జరిగిన కరీంనగర్ ఫిలిం సొసైటీ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రవిచంద్ర అధ్యక్షతన ఫిలిం సొసైటీ సర్వసభ్య సమావేశం జరిగింది. 2025 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫిలిం సొసైటీ అధ్యక్షులుగా పొన్నం రవిచంద్ర వరుసగా 7వసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కోలా రామచంద్రారెడ్డి, సయ్యద్ ముజఫర్, కార్యదర్శిగా కె లక్ష్మీ గౌతమ్, కోశాధికారిగా చెన్నా అనిల్ కుమార్లు ఎంపికయ్యారు. సలహాదారులుగా నారదాసు లక్ష్మణరావు, జీవి శ్యాంప్రసాద్ లాల్, వరాల మహేష్ వ్యవహరించనున్నారు. 1977 నుండి 47 సంవత్సరాలుగా అప్రహతంగా కొనసాగుతున్న ఫిలిం సొసైటీ కార్యక్రమాల వెనుక అనేక మంది సామాజిక చింతనాపరుల కృషి ఉందని గుర్తు చేశారు. అంపశియ నవీన్ మొదలు పొన్నం రవిచంద్ర వరకు అనేక మంది కృషి ఫలితంగానే ఫిలిం సొసైటీ ముందుకు సాగుతోందని అభినందించారు. సభ్యుల సూచన మేరకు ఫిలిం అప్రిసియేషన్ కోర్సు నిర్వహిస్తామని ఫిలిం సొసైటీ అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర అన్నారు. ఇప్పటికే షార్ట్ ఫిలిమ్స్ ను ప్రోత్సహించే ఉద్దేశంతో చిన్నితర పేరున పోటీలు నిర్వహిస్తున్నామన్న విషయాన్ని గుర్తు చేశారు. రానున్న రోజులలో ఫిలిం సొసైటీ కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని చెప్పారు.
తప్పుడు పత్రాలు సృష్టించి ఎకరం భూమిని కాజేసిన కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. 4 నిందితుల్లో ఇప్పటికే షేక్ అబ్దుల్ అజీజ్, షేక్ అబ్దుల్లా అనే ఇద్దరిని పోలీసులు రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా మరో నిందితుడైన కరీంనగర్ కాపువాడకు చెందిన గణపతిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించగా నిందితుడిని కరీంనగర్ జైలుకు తరలించారు. కరీంనగర్లోని లారీ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా కొనసాగాయి. నగరంలోని బొమ్మకల్ శివారు బైపాస్ రోడ్లోని లారీ అసోసియేషన్ కార్యాలయంలో టౌన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. పట్టణ లారీ అసోసియేషన్లో మొత్తం ఓట్లు 224 కాగా 211 ఓట్లు పోలయ్యాయి. అనంతరం అసోసియేషన్ కార్యాలయంలోనే ఓట్ల లెక్కింపు కార్యక్రమం కొనసాగింది. కరీంనగర్ పట్టణ లారీ ఓనర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా రేగుండ కిషన్ 11 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి తోట సత్యనారాయణపై గెలుపొందారు. కార్యదర్శిగా మహమ్మద్ అబ్దుల్ సలీం సాజిద్ 168 ఓట్లు సాధించి 300 భారీ మెజారిటీతో విజయం నల్లేరుపై నడకగా కొనసాగింది. కోశాధికారిగా మిన్హాజ్ మెజారిటీ ఓట్లు సాధించి ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి మధుసూదన్ రావు ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. నూతన సభ్యుల ఎన్నిక పట్ల సన్ రైజ్ ట్రాన్స్పోర్ట్ మేనేజింగ్ డైరెక్టర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సమద్ నవాబ్, కాచం రవీందర్, చింతకింది శ్రీనివాస్, ఆకుల శ్రీనివాస్, మురళీ యాదవ్ తదితరులు గెలుపొందిన విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎలక్షన్ అయినాయి. ఆ ఎలక్షన్లో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ అవుతుంది. దాంట్లో మన కిషన్ అన్న గారు ప్రెసిడెంట్గా గెలిచినారు. అదేవిధంగా సెక్రటరీ ఎంఎస్ సలీం సాజిద్ గెలిచినారు. మళ్ళీ ట్రెజరర్ మిన్హాజ్ గారు గెలిచినారు. మళ్ళా వైస్ ప్రెసిడెంట్ సర్వర్ సాబ్ ఖాజాభాయ్, మన్ను యాదవ్. మరియు ఇక్కడ స్టేట్ లెవెల్ పోటీలలో జట్టు క్రీడాకారులు అత్యున్నత ప్రతిభ కనబర్చి పతకాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యోగా అసోసియేషన్ కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డి, ఎస్జీఎఫ్ కార్యదర్శి వేణుకుమార్, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు శంకరయ్య, యోగా కోచ్లు రామకృష్ణ, మల్లిక, ఆనంద కిషోర్, బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి సంపత్ కుమార్ పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాట కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.